విజయ్ దేవరకొండ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అయితే చేస్తున్నాడు, కానీ హిట్స్ మాత్రం రావట్లేదు. లైగర్ వంటి బిగ్గెస్ట్ ఫ్లాప్ తర్వాత ఎన్నో ఆశలు పెట్టుకొని చేసిన ఖుషి, ఫ్యామిలీ స్టార్ సినిమాలు అలరించలేకపోయాయి. అలాగే రీసెంట్ గా వచ్చిన కింగ్డమ్ కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అందుకే కింగ్డమ్ రిజల్ట్ తో కాస్త డీలా పడిన దేవరకొండ ఎలాగైనా హిట్ కొట్టి తానేంటో మరోసారి నిరూపించాలని పట్టుదలగా ఉన్నాడు. ప్రస్తుతం విజయ్ చేతిలో 2 సినిమాలున్నాయి. అందులో ఒకటి రౌడీ జనార్దన్, టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ఎస్విసి బ్యానర్ లో వస్తున్న 49వ సినిమాగా వస్తున్న ఈ చిత్రానికి రాణివారు రాజావారు ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నాడు. తొలి సినిమాను క్లాస్ గా డైరెక్ట్ చేసిన ఈ దర్శకుడు అవుట్ అండ్ అవుట్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రౌడీ జనార్దన్ ను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను ఈ దసరా కానుకగా అక్టోబర్ 2న నిర్వహించనున్నారు. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టి తన మార్కెట్ ను కాపాడుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా కీర్తి సురేష్ ను తీసుకుంటున్నట్టు సమాచారం. అలాగే విజయ్ కు విలన్ గా బాలీవుడ్ కు చెందిన స్టార్ నటుడి పేరుని పరిశీలిస్తున్నారు. మరి రౌడీ జనార్దన్ తో విజయ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.